టీడీఆర్ బాండ్ల విషయంలో ఆంధ్రజ్యోతిది పొద్దునే నేను మాట్లాడా. తప్పుడు ప్రచారాలు చేయడం తప్పించి అందులో ఏం లేదు. నారాయణ దొంగగా చూపెడుతున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లేదు దిక్కుమాలిన వార్తలు రాసేసి, తప్పుడు వార్తలు రాసేసి, మేము చెప్పినట్టు వినకపోతే నాటి ప్రభుత్వాన్ని దొంగం చేసాం, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా చంద్రబాబుని ఏమనుకుంటాం, మిగతా వాళ్ళని దొంగలు చేస్తాం అనేటటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పించి అందులో ఏమీ లేదన్నట్టు. ఇవాళ తణుకు కి సంబంధించినటువంటి టీడీఆర్ కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ముఖ్యాంశాలు చూస్తే, రాష్ట్రం మరియు దాని సేవకులు చేసిన తప్పుల కారణంగా ఏర్పడిన మోసం లేదా సమస్యల నుండి తర్వాత కొనుగోలుదారులను రక్షించేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం. రాష్ట్రం యొక్క విచారణ నివేదిక తర్వాత కొనుగోలుదారులు ఎట్లాంటి మోసం చేయలేదని స్పష్టంగా, స్ఫుటంగా మరియు నిస్సందేహంగా తెలియజేస్తుంది. అందువల్ల టీడీఆర్ బాండ్ విలువల్ని 400% నుంచి 200% తగ్గించడం చట్టవిరుద్ధం మరియు దాన్ని రద్దు చేస్తున్నాం. అంటే తాజాగా ఆ టీడీఆర్ బాండ్ల 400% నుంచి 200కి తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని కంట్రోల్ చేసింది, రద్దు చేసింది కోర్టు. ఇంకా భవనం అనుమతులు రద్దు చేయడం మరియు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయకపోవడం కూడా చట్టవిరుద్ధం. అంటే ప్రభుత్వం వాటి మీద తీసుకునే నిర్ణయం చట్టవిరుద్ధం, దాన్ని కూడా రద్దు చేస్తున్నామని ప్రకటించింది. అందుకే రిట్ పిటిషన్లు దాఖలు చేసిన అందరికీ వారు కోరిన రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఆంధ్రజ్యోతి చేసినటువంటి తప్పుడు కథనాలు తప్పించి మరేమీ లేదు. వాస్తవంగా అప్పుడు చేసింది రైట్ అన్నటువంటి విషయం తేలింది.